ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతా ఉన్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అండదండలతో ఇంత దారుణానికి గురికడతా ఉన్నారు. ప్రభుత్వం సొమ్ము దొంగల్లాగా పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు. ప్రజలు రూపాయి ట్యాక్స్ కట్టి ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. మరి ఈరోజు టీడీపీ నాయకులు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారు కూడా వెంగమాంబ క్వారీ గురించి పర్మిషన్ లేవని చెప్పి నేను కలెక్టర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి, మైనింగ్ మంత్రి గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు సాక్షి దినపత్రికలో కూడా తాటికాయ అస్త్రాలతో పేపర్లో వచ్చినా కూడా పట్టించుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఏడీ గారితో నిమ్మక నీరెత్తినట్టు ఉంటా ఉన్నారు. ఎన్నో ఫోన్లు చేశాం, ఫోన్ లిఫ్ట్ చేయరు, పెట్టిన మెసేజ్ కి రిప్లై ఇవ్వరు. ఇంత దారుణమైన ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. ఈ రోజు అనకాపల్లి జిల్లా ఓన్లీ ఒక అనకాపల్లి మండలంలో తీసుకుంటే దగ్గర 30 పైన ఉన్నాయి పర్మిషన్ లేకుండా. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు? కూటమి ప్రభుత్వం ఒకటయ్యి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్నదా లేదా అన్ని ప్రజలకు అనుమానంగా ఉంది. ఒక రకంగా చూడాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనే ఈ కూటమి ప్రభుత్వం కన్నా 100 రెట్లు బెటర్ అనిపిస్తా ఉంది. మైనింగ్ దందా ఏ రకంగా జరుగుతుందంటే మరి అధికారులు నిద్రపోతున్నారని అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జిల్లా కలెక్టర్ గారి మీద కూడా, ఏడీ గారి మీద కూడా, అన్ని క్వారీల మీద కూడా హైకోర్టులో ఫైల్ చేయబోతా ఉన్నా నేనైతే. మళ్ళా ఫోన్ చేసి క్వారీ మాది ఏందో వాళ్ళ తాత ఆస్తులు అయినట్టుగా ప్రభుత్వం సొమ్ము ఈ రకంగా దుర్వినియోగం అవుతా ఉంటే 3 పార్టీలు ఒకటి అయిపోయి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మరి ఇది దృష్టికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకోవాలా? మీ ఎమ్మెల్యేల మంత్రులు కట్టడి చేయండి, లేదంటే 2029లో ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ ఎన్ని సీట్లు వచ్చినా మీకు అన్ని వస్తాయని సమాజ్వాదీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం.